ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాల మధ్య పోరు మరింత తీవ్రమైంది. డేటా తస్కరణ కేసులో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. దీనికి పోటీగా ఏపీ ప్రభుత్వం కూడా సిట్ను ఏర్పాటు చేసింది. అంతేకాదు ఫామ్ 7లో జరిగిన అవకతవకలను తేల్చేందుకు ఏపీ ప్రభుత్వం మరో సిట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో డేటా చోరీ కేసు ముదురుపాకాన పడుతోంది. డేటా ఫైట్లో ఎక్కడా వెనక్కి తగ్గేది లేదని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. తమ సమాచారాన్ని తస్కరించి ఎదురు ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతోంది. డేటా తస్కరణ కుట్రను ఛేదించి దోషులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. అంతేకాదు ఇబ్బడి ముబ్బడిగా వెలువెత్తుతున్న ఫామ్ 7 కుట్రల్ని ఛేదించేందుకు మరో సిట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. డేటా చోరీపై నియమించిన సిట్కు ఏపీ రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వం వహించనున్నారు. 20 సంవత్సరాల పాటు కష్టపడి రూపొందించుకున్న సమాచారాన్ని తెలంగాణ పోలీసులు తస్కరించి వైసీపీకి అందించారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై తొళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విషయ తీవ్రత, పరిధి దృష్ట్యా సిట్ను నియమించి దర్యాప్తు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ సైబర్ పోలీస్ స్టేషన్ నుంచి ఈ బృందం దర్యాప్తు జరుపుతుంది. ఏపీలో డేటా తస్కరణతో పాటు ఫామ్ 7 అంశం కూడా కలకలం రేపుతోంది. తమ ఓట్లు తొలగిస్తున్నారంటూ టీడీపీ, వైసీపీ పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. ఇప్పటిదాకా సమర్పించిన బోగస్ ఫామ్ 7ల వెనుక అత్యధికంగా వైసీపీ శ్రేణులే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీని మూలాల్ని ఛేదించేందుకు ఐజీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో మొత్తం 28 మందితో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని నిర్ణయించింది. ఎన్నికల సంఘానికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షలకు పైగా ఫామ్ 7 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 2,78,000 తప్పుడు దరఖాస్తులే అని దాదాపు నిర్ధారణకొచ్చిన మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఎక్కడికక్కడ పోలీసులకు ఫిర్యాదులు చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నాటికి సుమారు 400 వరకు కేసులు నమోదయ్యాయి. వీటన్నింటినీ ఏకం చేసి సిట్ నేతృత్వంలో దర్యాప్తు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఇవాళ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. మొత్తానికి డేటా చోరీ కేసు 2 తెలుగు రాష్ట్రాల మధ్య సెగలు రేపుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాకరేపుతున్న ఈ వ్యవహారంలో చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాలు రెండు ఏమాత్రం తగ్గకుండా కాలు దువ్వుతున్నాయి. దీంతో రాబోయే ఎన్నికల్లో ఈ అంశం ఎలాంటి ప్రభావం చూపుతుందన్న ఆసక్తి నెలకొంది. డేటా చౌర్యం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. దొంగ నువ్వంటూ ఓవైపు నేతలు ఆరోపణలు చేసుకుంటుంటే మరోవైపు తెలంగాణలో ఏర్పాటైన సిట్ అప్పుడే దర్యాప్తు ముమ్మరం చేసింది. సిట్లో మొత్తం 9 మంది అధికారులు పనిచేస్తున్నారని సిట్ అధికారి స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేసి డేటా లీకులతో పాటు ఏదైనా దుర్వినియోగం చేశారా అనే కోణంలోనే దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సిట్ హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ కేసును ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంతో పాటు విచారణ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో అదే దిశగా సిట్ అధికారులు అడుగులు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డేటా కూడా ఉండడంతో చట్టం ముందు అందరూ సమానులే, ఈ కేసులో ఎవరున్నా ఉపేక్షించేది లేదు అంటూ దర్యాప్తును వేగవంతం చేశారు. ఐటీ గ్రిడ్స్ పై సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు జరిపిన దర్యాప్తులను పరిశీలించామని, దీనిపై పోలీసులు నమోదు చేసిన కేసులపై సిట్ ఏర్పాటు చేశామని సిట్ అధికారి స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. సిట్లో 9 మంది అధికారులు ఉన్నారని, 2 ఎస్పీలు, 3 డీఎస్పీలు, 2 సీఐలతో సిట్ను ఏర్పాటు చేశామన్నారు. ఈ కేసులో దర్యాప్తును పారదర్శకంగా చేస్తామని, ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్స్ మొబైల్ టెక్నాలజీతో పాటు ఇంకా ఈ కేసులో ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో విచారణ చేస్తున్నామని, ఈ కేసుతో సంబంధం ఉన్న దోషులను కఠినంగా శిక్షిస్తామని స్టీఫెన్ రవీంద్ర అన్నారు. మరి ఈ కేసుకి సంబంధించి చూస్తే టోటల్గా ఈ విచారణ పారదర్శకంగా ఎలాంటి అనుమానాలు లేకుండా మరి నిష్పక్షపాతంగా ఈ విచారణ కొనసాగుతుంది. ఇది మరి ప్రజలు ఎలాంటి భయభ్రాంతులు గురి చేసుకోవాల్సిన పని లేదు. ఇది విచారణ అన్ని విషయాల్లో మీకు ఇది బయటకు వస్తుంది. ఈ కేసు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలతో దోషులను మీ ముందుకి తప్పకుండా
ఉంచుతాం మేము. ఈ కేసులో పురోగతిపై ఏ రోజుకా రోజు వివరాలు అందిస్తామన్నారు ప్రత్యేక అధికారి స్టీఫెన్ రవీంద్ర. ఈ కేసులో ఐటీ నిపుణుల సలహా తీసుకుంటామని అన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈఓ అశోక్ ఎక్కడున్నా పట్టుకొచ్చి విచారిస్తామని సిట్ ఇన్ఛార్జ్ చెప్పారు. అశోక్ అన్న ఎక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతానికి మనకి ఎక్కడున్నాడన్న విషయం కూడా ఇంకా మనకి క్లారిటీ లేదు. అసలు ఆ డేటా ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చిందన్న విషయం ఆయనే అది చెప్పగలడు. అసలు ఆ ప్రాజెక్ట్ ఎవరు ఇచ్చారు, మరి ఇతరుల పాత్ర అంటే వీళ్ళు కాకుండా పరోక్షంగా ఇంకా ఎవరైనా పాత్ర వీళ్ళు ఉన్న విషయంలో కూడా మేము ఆయనని విచారించాలి. త్వరలో మేము అశోక్ను కూడా పట్టుకోవాలని ఆశిస్తున్నాం. ప్రస్తుతం ఐటీ గ్రిడ్స్ కు డేటా ఎలా వచ్చింది అన్న దానిపై విచారణ కొనసాగుతోంది. అశోక్ ఆచూకీ ఇంకా తెలియకపోవడంతో ఆయన పాత్రపై సిట్ ఆరా తీస్తోంది. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన తర్వాత సేవామిత్రలో ఉన్న కొన్ని యాప్స్ తొలగించినట్లు సిట్ గుర్తించడంతో ఆ దిశగా విచారణ మొదలుపెట్టింది.